అదో మారుమూల గ్రామం. అక్కడ విద్యావంతుల కంటే నిరక్షరాస్యులే అధికం. వ్యవసాయం తప్ప మరో ప్రపంచం తెలియదు. కానీ అవయవదానంలో జిల్లాలోనే ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఆ గ్రామస్తులు. మరణించాక మట్టిలో కలిసిపోయే కళ్లను చీకట్లో అలుముకున్న అంధుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దానం చేస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామం పేరేంటి? ఆ గ్రామస్తులను అవయవదానానికి ప్రేరేపించిందెవరు అనేది ఈ కథనంలో చూద్దాం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అలాంటిది కళ్ళు లేక చాలా మంది చీకటితో సావాసం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మరణించిన తర్వాత తమ కళ్ళు దానం చేస్తే అంధుల జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. అయితే నేత్రదానానికి అతి కొద్ది మంది మాత్రమే ముందుకొస్తున్నారు. కానీ పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామస్తులు మాత్రం నేత్రదానంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామంలోని 40 మంది నేత్రదానానికి ముందుకొచ్చారు. అధికారిక లెక్కల ప్రకారం పల్నాడు జిల్లాలో మొత్తం 29 మంది నేత్రదానం చేస్తే అందులో వేల్పూరు వాసులే 18 మంది ఉన్నారు. అపోహలు, కుటుంబ సభ్యుల నిరాకరణతో విద్యావంతులే వెనుకంజ వేస్తుంటే వ్యవసాయం చేసుకునే వేల్పూరు వాసులు మాత్రం దివ్యాంగులకు దివ్యమైన భవిష్యత్తిస్తున్నారు. నేత్రదానంపై ఈ గ్రామస్తులకు అవగాహన కలగడానికి ముఖ్య కారకులు గ్రామానికి చెందిన చలపతిరావు. మార్కాపురం వైద్య కళాశాలలో పనిచేస్తున్న చలపతిరావు వృత్తిరీత్యా వైద్య శిబిరాల్లో పాల్గొనేవారు. అలా ఒకసారి శంకర నేత్రాలయ వైద్యులు నేత్రదానం ఆవశ్యకతను వివరించారు. వారి మాటలతో స్ఫూర్తి పొందిన చలపతిరావు నాటి నుంచి గ్రామంలో నేత్రదానంపై అవగాహన కల్పించి గ్రామస్తులను ఒప్పిస్తున్నారు. మే నెలలో మా సొంత బ్రదర్ చనిపోవడం జరిగింది. ఆయన నేత్రాలని శంకర హాస్పిటల్ ఐ బ్యాంక్ కి దానం చేయడం జరిగింది. ఆ తరువాత సొంతగా నిర్ణయం తీసుకొని మా వేల్పూర్ గ్రామంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు 18 మందికి దానం చేయడం జరిగింది. మా గ్రామంలో కేవలం ఒక బజారే కాకుండా కాలనీలు, ఊళ్ళో ఉన్నటువంటి అన్ని బజార్ల నుంచి కూడా దానం చేయడం జరిగింది. ఎక్కడ చనిపోయారో వివరాలు తెలుసుకోవటం, కుటుంబ సభ్యులను అడిగి ఇలా నేత్రదానం చేయొచ్చు, దీనికి ఒక పద్ధతి ఉంది, ఇది చాలా తేలిక పద్ధతి, నేను దగ్గరుండి మీకు చేయించుతాను, రూపాయి కూడా ఖర్చు లేదని చెప్పిన వెంటనే వాళ్ళు అర్థం చేసుకుని ఒప్పుకోవటం జరిగింది. నేత్రదానం చేసి దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపడం చాలా ఆనందంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. చూపు మట్టిలో పోతే ఏమవుతుందన్న ఉద్దేశంతో ఇద్దరికి చూపు ప్రసాదిస్తారు కాబట్టి మేము స్వచ్ఛందంగా ఇవ్వటం జరిగింది. ఇందుకు మా కుటుంబం యావత్తంతా సంతోషంగా ఉంది. బాడీ దానం కూడా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. భవిష్యత్తులో మా అన్నయ్య పేరు రామాంజనేయులు. చనిపోయిన వెంటనే మా మిత్రుడు చేపదరావు గారు వచ్చేసి ఇలా నేత్రదానం చేస్తే మంచిది అన్నారు. మా తమ్ముడు ఆదినారాయణ, మా అన్నయ్య గారు అబ్బాయి ఇలా చేస్తామన్నారు. వెంటనే నేత్రదానం చేశాం. ఇప్పుడు దాకా కుటుంబానికి చూపించిండు, తమ్ములకి, తల్లికి, అందరికి ఏరియా వాళ్ళకి చూపిస్తున్నాడు. నా కొడుకు మాకెంతో సంతోషంగా ఉందయ్యా. మా మామయ్య గారు ఆయన 7 నెలల క్రితం కొంచెం జబ్బు చేసి చనిపోయారు. మా ఇంటి దగ్గర చలపతి గారు కళ్ళు దానం చేస్తే మంచిదని చెప్పారు. అందువల్ల మేము ఇంట్లో సభ్యుల్ని కనుక్కొని మా వారిని, మా అత్తయ్య గారిని, మా బావ గారిని అందరిని కనుక్కొని కళ్ళు దానం ఇవ్వడం జరిగిందండి. ఆయనకి ఇచ్చిన కళ్ళు అనేది 2 అమర్చబడినాయి అంట. మా నేత్రం అని 4 ఉపయోగపడిద్ది అని చలపతిరావు గారు చెప్పారు. ఆయనకు ప్రోత్సాహంతో మేము నేత్రదానం చేయడం ముందుకు వచ్చాము. మేము చేసింది కాకుండా కూడా పక్క 4కి తెలియజేసి చెప్పాము, ఇలాగా ఉపయోగపడిద్ది, అది ఊరక నీళ్ళలో కలిసిపోయేదే కదా అంటే వాళ్ళు మేము ఇస్తామని అందరూ సహకరించి చలపతిరావు గారిని సంప్రదించారు.